ఇల్లందు పట్టణంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ దినోత్సవ వేడుకను జెండా ఆవిష్కరణతో ఘనంగా నిర్వహించారు. ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర మాట్లాడుతూ, నేను ఒక ఫోటోగ్రాఫర్ కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ స్థాయికి ఎదిగానన్నారు. ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యంగా ఉండడం అభినందనీయమన్నారు. ఇల్లందు గుండాల ఆలపల్లి మండలాల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు మారుతి ప్రకాష్ మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు ఫోటోగ్రాఫర్లు అందజేసే విధంగా చూడాలని కోరారు. మహిళా ఫోటోగ్రాఫర్ పరిమళ మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లకు ఒక ప్రత్యేక భవనమును ఏర్పరచాలని చైర్పర్సన్ ను కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఆకుల రమణ, లూయిస్ మిత్ర, సుదర్శన్, మదన్, జగదీష్, కోమల్, శ్రీను, జగన్, ఆర్కే రాజు, సందీప్, పప్పు, శంకర్, మీనా, యూనిస్ తదితరులు పాల్గొన్నారు. చూడు ఎన్ని కామెంట్లు వస్తానే ఒక్క దెబ్బతో అయిపోయింది. ఒక్క దెబ్బకే కొట్టేది. ఇల్లందు పట్టణ ప్రజలకు నమస్కారం. ముందుగా ఈరోజు ఫోటోగ్రాఫర్లందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క ఆగస్టు 19న ఫోటోగ్రఫీ ఆవిష్కరణకర్త లూయిస్ డాగరే గారు ఆవిష్కరించడం జరిగింది. 1939 డాగ్యూరో టైప్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఆవిష్కరించడం జరిగింది. దానివల్ల ఏంటంటే అది ఒక వెండి పూత పూసిన ఒక రేకు, ఆ రేకు మీద ఒక కెమికల్ని కలిపి బొమ్మ పడేటట్టుగా చేసి ఆ యొక్క బొమ్మని ఒక కాగితం మీద తీయడం జరుగుతుంది. 1939 నుంచి ఇప్పటి వరకు ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఎంతో కృషితోటి మన యొక్క జ్ఞాపకాలు, మన యొక్క చిన్ననాటి గుర్తులు అన్ని గుర్తుంచుకోవడానికి కారణం మన యొక్క ఫోటోగ్రాఫర్లే. ఎన్నో సంవత్సరాల క్రితం, అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఫోటోలు తీసుకొని మనం చిన్నగా ఉన్నప్పుడు జ్ఞాపకార్థాలన్నీ మనం వయసులో, అంటే మన తుది శ్వాస వరకు కూడా మన ఫోటోలను చూసి జ్ఞాపకార్థంగా ఉండే ఒక గుర్తుగా ఉంటుంది. అంటే అదొక ఫోటోగ్రాఫర్ల గొప్పతనమే. ఈ యొక్క సమాజంలో వారి యొక్క ప్రత్యేకత ఎంత అవసరం అనేది మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి రాబోయే దినాల్లో కూడా మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఫోటోగ్రాఫర్లకు అండగా ఉండి వాళ్ళని ముందుకు నడిపించే బాధ్యత కూడా మన సగటు పౌరులుగా మనకు ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా నన్ను ఇక్కడికి పిలిచిన ఫోటోగ్రాఫర్ల యూనియన్ పెద్ద అయిన ప్రకాష్ గారికి, వారి సిబ్బందికి చాలా ధన్యవాదాలు.
నేను కూడా ఒక ఫోటోగ్రాఫర్ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ముందుగా కల్పించింది దేవుడైతే, తర్వాత అవకాశం కల్పించిన నా తల్లిదండ్రులు. నా తండ్రి ద్వారా ఈరోజు నేను కూడా ఒక ఫోటోగ్రాఫర్ బిడ్డగా, అందులో నా తమ్ముడు కూడా, నా మరదలు కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఆవిష్కరణ కూడా ఈ యొక్క మొదటి సంవత్సరం నా చేతుల మీద జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఫోటోగ్రఫీ ప్రపంచ దినోత్సవం 181వ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి ఇల్లందు ఫోటోగ్రఫీలందరికీ కూడా నమస్కారాలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఫోటోగ్రఫీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలుసు. మ్యారేజ్లలో కానీ, లేకపోతే మనం చదువుకునే చదువుకి ప్రతి ఒక్క డిగ్రీకి కానీ, 10th క్లాస్ కానీ, 7th క్లాస్ కానీ, ఆధార్ కార్డు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు ఫోటోలు లేనిదే నిత్యం మనకు ఏది కూడా జరగనటువంటి పరిస్థితి. మరి ఆనాడు నుంచి పూర్వీకులు మన పెద్దలు ఆ రోజున ఫోటోగ్రఫీ అనేది కనుక్కొని, మరి ఏదైతే ఇప్పుడు లూయిస్ ఠాక్రే గారు ఆ రోజున మరి ఫోటోగ్రఫీని కనుక్కొని ఒక పేపర్ ద్వారా దాన్ని మన యొక్క చిహ్నాన్ని దాని మీద వచ్చే విధంగా చేసి, మరి ఈరోజున ప్రపంచం అంతా కూడా ఒక ఫోటో మీద ఆధారపడి, అంటే మన గుర్తులు, మన ఆనవాళ్ళు అన్నీ కూడా మన చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, పెద్ద అయినాక ఇప్పుడు ఎలా ఉన్నామని చూసుకోవడానికి ఫోటోనే ఆధారం. మనం మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా గుర్తుంచుకోవాలంటే ఒక ఫోటో. కాబట్టి ఈ ఫోటో అనేది, ఫోటోగ్రఫీ అని ఆధారపడి ఎంతోమంది జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. వారి కుటుంబాలకు ఆధారమైనటువంటి ఒక ఫోటోగ్రఫీ. మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఒక స్టూడియో పెట్టుకొని ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ ఫోటోగ్రఫీని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వ పరంగా వచ్చే ఏదైనా ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా గవర్నమెంట్ ద్వారా మేము ఉన్నటువంటి ఈ యొక్క స్థాయిలో ఉన్నటువంటి మేము కూడా మీకు మా యొక్క సహాయ సహకారాలు అందిస్తాం, కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా కూడా మన ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మంత్రి గారి ద్వారా మీకు ఏదైనా కావాల్సి ఉంటే మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫీలందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారం. ఈరోజు మన ఆగస్టు 19వ తారీఖు జరుపుకుంటున్న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మా అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజుకి, ఈ నేటికి 187 సంవత్సరాలు పూర్తి కానుంది. ఫస్ట్ సారి మాకు జెండా ఆవిష్కరించి మాకు రాష్ట్రం నుంచి పంపించినందుకు కూడా రాష్ట్ర అధ్యక్షులకు, హుసేన్ సార్కి, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా చైర్పర్సన్ చేతులలో ఈ కొత్త జెండాను ఆవిష్కరించినందుకు కూడా చైర్పర్సన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య బిడ్డలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఫోటోగ్రాఫర్స్ గురించి నేను ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నా. ఎందుకంటే పూర్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్లు వాళ్ళు తీసే ఈవెంట్ నుంచి వాళ్ళు చేరే గృహం వరకు వెళ్ళే దారిలో ఎన్నో యాక్సిడెంట్ జరిగి వాళ్ళు దారిలోనే చనిపోయారు. ఎందుకనంటే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ వాళ్ళకు స్టే చేసుకోనికి కస్టమర్ ఒక రూమ్ వాళ్ళకు ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు ఎక్కడుండాలో తెలవక అదే అర్ధరాత్రి వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. అలాంటి హెవీ కెమెరాస్ తోటి, బ్యాగులతోటి వాళ్ళు ప్రయాణం చేసి ఆ దారిలో ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయి ఉన్నారు. పోయిన హరిప్రియ గారు ఉన్నప్పుడు మేము అడిగాము, పిల్లల్లో కూడా మాకు అంటూ ఒక ఫోటోగ్రఫీ భవనం కావాలని అడిగి ఉన్నాము. వాళ్ళు చూస్తా అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే అడుగుతున్నాను, ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఒక గది ఇచ్చిన ఆ రాత్రి వాళ్ళు అక్కడ స్టే చేసుకొని మళ్ళీ తెల్లారి వాళ్ళు ప్రోగ్రామ్ చూసుకుంటారు. ఈ దారిలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నా చిన్న కోరిక, నా చిన్న విన్నపం. ఓకే. మా పేషెంట్ పేరు ఏంటి? లేదు, ఎల్బో స్వెల్లింగ్ ఉంది.
ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇల్లందులోని ఫోటోగ్రాఫర్స్ అందరూ మా ఏరియా హాస్పిటల్ ఇల్లందులకి ఇచ్చేసి ఇక్కడ రోగులకు ఫ్రూట్స్ బ్రెడ్ పంచడం జరిగింది. మీరు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. ఇల్లందు గుండాల అల్లపల్లి మండలాల ఫోటోగ్రాఫర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మేము పండ్లు పాలు బెడ్ యోగులకు పంచడం జరిగింది. ఈరోజే ఫస్ట్ జెండా మున్సిపల్ చైర్మన్ గారితో మన ఇల్లందు బస్ స్టాండ్ సెంటర్లో ఎగరడం జరిగింది. జై ఫోటోగ్రఫీ. అట్టి పండుది మనం ఫ్రై చేయాలి.